శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా భారతీయ సంప్రదాయము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రీమన్నారాయణ కథా శ్రవణము పట్ల కుతూహలము కలిగినటువంటి నైమిసారణ్యవాసులు సౌనకాది మహామునులు సత్రయాగం సాగిస్తూ ఉన్నారు. నిఖిల పురాణ గాథా కథనదక్షుడైన సూత మహర్షిని చేరారు. వాళ్ళందరూ సూత మహర్షిని చేరి అడుగుతూ ఉన్నారు, శ్రీమద్భాగవతము సర్వపాపహరము, కర్ణరసాయనము కనుక దానిని వినిపించండి అయ్యా, శ్రీమద్భాగవతాన్ని వినిపించండి అని అడుగుతూ ఉన్నారు. అది కోరగా ఆ పౌరాణిక సూతుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎట్లా పని మొదలు పెట్టాలో మనకి పోతన గారు తెలియజేశారు. అట్లాగే సూత మహర్షి కూడా మనకి తెలియచేస్తూ ఉన్నాడండి. నరనారాయణులకు నమస్కారం చేశాడు, వాగ్దేవి సరస్వతికి నమస్కారం చేశాడు, మొదటగా సుఖమహర్షికి నమస్కారం చేశాడు, శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమాదుల పారము తెలిసినటువంటి వ్యాసమునికి నమస్కారం చేసి ప్రారంభించాడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, సృష్టిలో కార్యకారణ సంబంధము స్థాపించుకొనుచు అందున్న అంతర్యామి తత్వమును నేనుగా తెలుసుకొనుట ఆధ్యాత్మిక విద్య అనబడును. మనకి రమణ మహర్షి గారు చెప్తారు, నేనెవరు 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 తెలుసుకో, నేనెవరు 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 అని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకొని మనము ఆ నేనెవరో తెలుసుకోవాలి. అంతర్యామి తత్వమును నేనుగా తెలుసుకొనుట ఆధ్యాత్మిక విద్య అనబడును అంటూ ఉన్నారు మాస్టర్. నేనంటే భగవంతుడే, ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, మనమే భగవంతులము. అయితే ఈ తెలుసుకోవటానికి కావలసినటువంటి జ్యోతిని వెలిగించేటువంటి వాడు సుఖయోగిట. అతడు పురాణ మర్మములను ఎరుగును, పురాణ సంహిత సకల వేదముల సమన్వయము. ఇచ్చట సూతుడు నమస్కరించిన నరనారాయణులు పురాణ పురుషులు అనబడుదురు. వారు చిరంజీవులై లోకహితార్థము తపస్సు చేసిరి. ఆవశ్యకమని తోచినప్పుడెల్లా శరీరములు ధరించిరి. అర్జునుడనగా నరుడును, కృష్ణుడుగా నారాయణుడును జన్మించిరి. ఇక భారతి అనగా వాక్కు. కనుక మొదట సుఖమహర్షికి నమస్కారం చేశాడండి. ఆ తర్వాత నరనారాయణులకు నమస్కారం చేశాడు. అర్జునుడు అనగా నరుడు, కృష్ణుడు అనగా నారాయణుడు. వీళ్ళు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు నరనారాయణులు. ఎందుకోసము? లోకహితార్థము కోసము. ఆవశ్యకమని అనిపించినప్పుడల్లా శరీరాలు ధరిస్తూ ఉంటారు. ఇకపోతే భారతి అనగా వాక్కు అటండి. భా ప్లస్ రతి. భా అంటే ఏమో వెలుగు, రతి అంటే ఏమో ప్రేమ. కనుక భా ప్లస్ రతి అంటే వెలుగు, ప్రేమ అని అర్థము. ఈ సృష్టి అంతయు భగవంతుని వాక్కు యొక్క ఉచ్చారణ రూపమని వేదము చెప్పుచున్నది. సృష్టి మొత్తము ఎట్టండి భగవంతుని యొక్క వాక్కు, ఆ వాక్కు యొక్క ఉచ్చారణ రూపము ఏదైతే ఉంటుందో అదేటండి సృష్టి. ఈ ఉచ్చారణము 4 స్థితులలో దిగివచ్చును. భగవంతుడి వాక్కు, అది ఆ వాక్కు బయటికి వచ్చాక రూపం ధరిస్తే అదే సృష్టి అని అంటున్నారు కదండి. 4 స్థితుల్లో దిగి వస్తుందటండి ఈ భగవంతుడి నుంచి సృష్టి. అంటే వాక్కు, భగవంతుడి యొక్క వాక్కు 4 రూపాల్లో దిగి వస్తుంది. ఏంటది? మొదటిది ఉచ్చరించువాడు, రెండవది ఉచ్చరింపవలెనను సంకల్పము, అభిప్రాయముగా విప్పారిన భావము, అది మూడోది. తన నుండి వెలుపలకు ఉచ్చరింపబడిన వాక్యము వంటి నామరూపాత్మకమైన సకల చరాచర సృష్టి ప్రపంచము, ఇది నాలుగోది.
అంతేకాదండి, ఏదైనా సరే మన నుంచి అయినా సరే ఇది భగవంతుడి నుంచి వచ్చేటువంటిదని చెప్తున్నారు, బాగుంది. కానీ మన నుంచి అయినా సరే వాక్కు బయటికి రావాలంటే, మాట బయటికి రావాలంటే ముందు నేను మాట్లాడుతున్నానండి, ముందు మాట్లాడేవాడు ఒకడు ఉండాలి. ఆ తర్వాత లోపల నేను మాట్లాడాలి అనేటువంటి సంకల్పం ఒకటి కలగాలి. కనుక ఇది రెండు, మాట్లాడేవాడు, మాట్లాడాలనేటువంటి సంకల్పము, ఆ తర్వాత భావము, ఏం మాట్లాడాలో ముందు భావం రూపంలో ఉండాలి కదండి. మనకి ముందు మనం అనుకోవటం ఉంటుంది కదా, భావం రూపంలో ఫలానా అది మాట్లాడాలని. కనుక అభిప్రాయముగా విప్పారిన భావము, ఇది మూడోది. ఆ తర్వాత నాలుగోదండి, ఇది బయటికి వచ్చేటువంటిది. ఏమంటున్నారు అది? తన నుండి వెలుపలకు ఉచ్చరింపబడిన వాక్యము వంటి నామరూపాత్మకమైన సకల చరాచర సృష్టి ప్రపంచము. ఇది భగవంతుడి నుండి బయటికి ఉచ్చరింపబడిన వాక్యము. ఏమిటి ఆ వాక్యము? ఎట్లా రూపం ధరించింది అని అంటే కనుక నామరూపాత్మకమైన సకల చరాచర సృష్టి ప్రపంచమైందట అదే. ఈ నాలుగును సృష్టికర్త అయిన బ్రహ్మముఖములుగా పురాణ మర్మ విధులు వర్ణింతురు. ఇది చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు కలిగిన బ్రహ్మ అంటాం కదండి. ఏంటి ఆ 4 ముఖాలంటే ఇవేట. ఈ 4ను సృష్టికర్త అయిన బ్రహ్మముఖములుగా పురాణ మర్మ విధులు వర్ణింతురు. శాస్త్రజ్ఞులు వానినే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను పేర్లతో వ్యవహరింతురు. పరావాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమ, వైఖరి అని అంటాం కదండి. కనుక ఈ 4 ఇందు మొదటి 3 వాక్కులను గుహలో నుండును. అంటే గుహలో ఉంటాయంటే ఏంటి? ఉచ్చరించు వాని లోపల ఉంటాయి. మొదటిది అంటే 4వదే కదండి బయటకు వచ్చేటువంటి స్థితి. కనుక మొదటి 3 వాక్కులు గుహలో ఉండును, వెలువడి రావు. 4వది ఉచ్చరించు వానికన్నా వేరుగా వెలువడును. మనకన్నా వేరుగా ఆ 3 అంటే ఆ 3 స్థితులు లోపలే ఉంటాయి. 4వ స్థితి మనకన్నా వేరుగా బయటికి వచ్చేటువంటిది. ఈ విధముగా సరస్వతి రుక్కులు కీర్తించుచున్నవి. సరస్వతి రుక్కులు ఈ రకంగా కీర్తిస్తున్నాయిటండి భగవంతుణ్ణి. జనన మరణాత్మకమైన దేశకాలాత్మకమైన ఈ సృష్టి అంతయు భగవంతునిలో 4వ భాగమనియు. మనం చూస్తూ ఉన్నటువంటి ఈ సృష్టి ఉంది కదండి, జననము మరణము జరుగుతూ ఉంది. దేశము కాలము ఉంది. దేశం అంటే చోటు, ప్రదేశము. కాలం అంటే టైము. కనుక జనన మరణాత్మకమైన దేశకాలాత్మకమైన ఈ సృష్టి అంతా కూడా భగవంతుల్లో 4వ భాగం అంటండి. 4వ భాగం అంటే 1/4. మిగిలిన 3 భాగములను అమృతత్వమును వెలుగుగా మొదట చివర లేని స్థితిలో ఇమిడి ఉన్నవనియు పురుష సూక్తము కీర్తించుచున్నది. జననమనాత్మకమైన దేశకాలాత్మకమైన ఈ సృష్టి భగవంతుల్లో 4వ భాగం. మిగతా 3 భాగాలట అమృతత్వమును వెలుగు అట్లా ఇమిడి ఉన్నది. అమృతత్వముని వెలుగుగా ఇమిడి ఉన్నదని పురుష సూక్తంలో చెప్తూ ఉన్నారండి. ఈ తత్వమును సమన్వయించి రూపకల్పన చేసి బ్రహ్మముఖమున భారతి వెలువడినదని పురాణజ్ఞులైన ఋషులు వివరించిరి. ఈ తత్వాన్నే మనకి సమన్వయం చేసి ఏం చెప్తూ ఉన్నారు? బ్రహ్మముఖం నుండి భారతి వెలువడింది అని చెప్తూ ఉన్నారండి. భగవంతుని నుండి సృష్టి ఇట్లు దిగివచ్చుటకు దానిని ఉపమానముగా స్వీకరించి సాధకుడు ఎవడికి వాడు తన వాక్కు తాను వినుచు తపస్సు చేయు విధానమొక్కటి ఋగ్వేద కాలము నుండి అనుస్యూతముగా వచ్చుచున్నది. ఓంకారము ఉచ్చరించి దానిని వినుచుండుట వలన సాధకుడు వాని యందు ప్రవేశించును. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి, దాన్ని వింటూ ఉండాలటండి. మనము ఉచ్చరించిన దాన్ని మనం వింటూ ఉండాలి. దాంతో ఈ సాధకుడు దానిలో ప్రవేశిస్తాటండి. ఈ ప్రవేశించుటలో అనుభవించు సోపానములే ధారణ, ధ్యాన, సమాధులుగా యోగ మార్గమున పేర్కొనబడినవి. దీని సమగ్రమైన అభ్యాసమును బ్రహ్మ విద్య అనిరి. దీనికోసం చేయవలసిన అభ్యాసం ఉంటుంది కదండి, అంటే ప్రాక్టీస్, స్టడీ ఉంటుంది కదండి, దాన్ని బ్రహ్మ విద్య అని అంటారట. బ్రహ్మము అనగా
బృంహణశీలము లేక తన నుండి తాను విస్తరించుకొనుట అని అర్థము. కనుక సృష్టి అంతయు బ్రహ్మస్వరూపము. ఈ సంప్రదాయమును అనుసరించి బ్రహ్మ విద్యను ఉపదేశించుతున్న సూతుడు ఎప్పుడునూ భారతిని కూడా స్మరించును. కనుక ఈ పద్ధతి, ఈ సంప్రదాయాన్ని అనుసరించి బ్రహ్మ విద్యని ఉపదేశించబోతున్నటువంటి సూతుడు భారతిని స్మరిస్తూ ఉన్నాడండి. భారతికి నమస్కరిస్తూ ఉన్నాడు. కనుక భారతికి సూతుడు నమస్కరించారు అనంటే కనుక ఇంత వివరణ ఉన్నదండి. ఇది భారతీయ సంప్రదాయము, ఇది పద్ధతయ్యా, ఇది సంప్రదాయమయ్యా అని చెప్తూ ఉన్నారు. ఆ సంప్రదాయాన్ని చక్కగా సూతుడు అనుసరిస్తూ ఉన్నాడు. కనుక ఎందుకు అనుసరిస్తూ ఉన్నాడు? ఆయన బ్రహ్మ విద్యని ఉపదేశించబోతూ ఉన్నాడు, భాగవతాన్ని చెప్పబోతూ ఉన్నాడు అని మనకి తెలియచేస్తూ ఉన్నారండి. భక్తి సాధన విధానము అనేటువంటి దాన్ని వివరిస్తూ ఉన్నారు మాస్టర్. సూతమహాముని శౌనకాది మునులకు చెబుతూ ఉన్నాడండి. 56వ వచనము బ్రహ్మ విద్యా సాధనకు కావలసిన సామగ్రి అంతా కూడా చెప్పబడింది ఇందులో. సూత మహర్షి చెప్తూ ఉన్నాడండి. దాన్ని మాస్టర్ వివరిస్తూ ఉన్నారు. ఈ సాధన చేయుచు కృష్ణుని లీలలను కీర్తించుకున్నచో ఆత్మ ప్రసన్నమై భక్తి యోగము అలవడును. దాని వలన విఘ్నములు తొలగును. మోక్ష సాధన చేయువానికి ఇంద్రియముల ప్రేరేపణమున మనస్సున చిత్తవృత్తులు కలుగుచుండుట విఘ్నములకు కారణము. వానిని తొలగించుకొనుటకు యత్నము చేయుట కూడా చిత్తవృత్తియే. దానివల్ల ఏం జరుగుతుంది? విసుగు, కోపము, నిరాశ, అశ్రద్ధ మున్నగు విఘ్నములు బలియుచుండును. అవి తొలగించుకోవాలని మనం బలవంతంగా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు మనకేం కలుగుతాయి? విసుగు, కోపము, నిరాశ, అశ్రద్ధ ఇట్లాంటివి కలుగుతాయటండి. వీటిల్నే విఘ్నములు అంటారు. వీటిల్ని ఈ మనస్సు చేసేటువంటి ఈ కోతి చేష్టల్ని తొలగించుకోవాలని ప్రయత్నించటం వల్ల ఇవన్నీ బలమైతాయిట. ఏవి? విసుగు, కోపము, నిరాశ, అశ్రద్ధ ఇవన్నీ బలమైతాయిటండి. విఘ్నాలు అన్నారు వీటిని. ఈ విఘ్నాలు బలమైతాయిట. మరి ఎట్లండి వాటిని తొలగించుకోవటము? ఎట్లా తొలగించుకోవాలి? మరి ఏదో మార్గం ఉండాలి కదండి. తొలగించుకుందామని మనం గట్టిగా ప్రయత్నం చేయాలి అని అంటే కనుక అది కూడా చిత్తవృత్తి అంటున్నారు కదా. ఎట్లా తొలగించుకోవటం అంటే చూడండి, చక్కటి మార్గం చెప్తూ ఉన్నారండి. వానిని తొలగించుకొను ప్రయత్నము మాని కృష్ణుని స్మరింపవలెననుట భాగవత మార్గములోని సులువు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనకి నిత్యము అవసరమైనటువంటి పాయింట్. వాణ్ణి తొలగించుకోవాలి, ఆ ప్రయత్నం వద్దంటున్నారు. అక్కర్లేదయ్యా ఆ ప్రయత్నం. వాణ్ణి తొలగించుకోవటానికి నువ్వేం ప్రయత్నించద్దు, కానీ మనస్సుకి కృష్ణుణ్ణి స్మరణను అలవాటు చేయి. కృష్ణుని స్మరింపవలననుట భాగవతములోని సులువైన మార్గము. భాగవతంలో ఈ కిటుకు చెప్పారండి. ఈ మనసుకి ఈ భగవద్ ధ్యానాన్ని, భగవత్ స్మరణని కనుక అలవాటు చేస్తే అప్పుడు ఈ విఘ్నాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయిట, మనకు తెలియకుండానే తొలగిపోతాయిట. కనుక మనస్సుకి ఏం చెయ్యాలి? దీనికన్నా పై స్థాయిలో ఉన్నటువంటిది ఏదో, పరమోత్కృష్టమైనటువంటిది ఏదో దానిని మనస్సుకి అలవాటు చెయ్యాలి. మనస్సుకి ఆ అభ్యాసం కావాలి. అప్పుడు ఈ కింది స్థాయిలోది ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. కనుక మాస్టర్ మాటల్లో విందామండి. వానిని తొలగించుకుని ప్రయత్నము మాని కృష్ణుని స్మరింపవలననుట భాగవత మార్గములోని సులువు. దానివలన కృష్ణుని యందు ఆర్ద్రమైన మనస్సునందు చిత్తవృత్తులు మాయమై విఘ్నములు ఉండవలసిన తావున భగవంతుడుండును. అట్లా కృష్ణస్మరణ, భగవత్ స్మరణ చేయటం వలన ఈ విఘ్నాలు అని చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో భగవంతుడు ఉంటాటండి. ఇది అలవడిన కొలదిని తక్కిన విషయములు అనువానియందు పట్టు విడుచుట కలుగును.
దానినే వైరాగ్యం అందురు. కనుక ఈ భగవద్ధ్యానము, ఈ కృష్ణధ్యానము ఏదైతే ఉందో దాన్ని గనక మనం చక్కగా అలవాటు చేసుకుంటే మిగతా విషయాలన్నీ ఉంటాయి చూసారండి, వాటి పట్ల మనకి పట్టు విడుచుట వచ్చేస్తుందట. అట్లా రావటాన్నే వైరాగ్యము అంటూ ఉన్నారు. వస్తువులపై కానీ వ్యక్తులపై కానీ కామక్రోధాదులపై కానీ ఆసక్తిని విడుచుటకు యత్నించుట అనగా వానిని స్మరించుటయే. లేదు ఈ వస్తువులు నేను ఇంక ముట్టుకోకూడదు, ఈ కోపం కామక్రోధాదులు ఇంకా నేను వదిలేయాలి, అవి నాకు రాకూడదు అని మనం ప్రయత్నిస్తూ ఉంటామంటేట వాటిని స్మరించటమేట. కనుక వాటిని నేను విడిచెయ్యాలని నువ్వు ప్రయత్నించడం కాదయ్యా, దానికి కృష్ణధ్యానాన్ని, కృష్ణస్మరణని అలవాటు చెయ్యి ఆ మనస్సుకి, అప్పుడు అవి నీకు తెలియకుండానే పోతాయి అని అంటూ ఉన్నారు. ఈ మార్గమున వైరాగ్యము కుదరదు. ఇట్లా యత్నించటము, ప్రయత్నించటము, వీటిల్ని వదిలేయాలని ప్రయత్నించటం వలన వైరాగ్యం కుదరదు. కృష్ణుని స్మరించుట వలన వస్తువులు స్మరింపబడుట సాధ్యము కాదు. కనుక వైరాగ్యము అప్రయత్నముగా అలవడును. ఇది కలిగినప్పటి నుండి వస్తువుల యందును వ్యవహరించు యందును కూడా కృష్ణుడుండును. ఇట్లు అంతర్యామిత్వము వహించు స్థితినే జ్ఞానమందురు. ఏ ఏ పదార్థములు మనస్సున నిలువవో అవి సుఖమును కలిగింపవు, కనుక నిరర్ధకములగును. వినబడునవి, కనపడునవి, వాని వలన పొందు ప్రయోజనములు ఈ సుఖమును ఇయ్యజాలవు, కనుక నిరర్ధకములు. ఈ సుఖము అలవడిన వానికే వినబడుట, కనబడుట అని వాని యందు కూడా ఈ సుఖము నిండును. అవి ఇచ్చుననుకొను సుఖముగాక తన యందలి సుఖానుభూతి వాని యందు నిండును. ఈ సుఖమే అర్థవంతము, ఇది ఏ పరమధర్మము. దానిని ఆశ్రయించిన అర్థమునకు అన్యములగు కోరికలుండవు గనక అవి సిద్ధించుట అని దృష్టి ఉండదు. ఇవి కలవాడు ఇదియే తానగును కనుక దేహము అప్రయత్నముగా నిలబడి ఉండును. కనుక నిజమైన సుఖం ఎక్కడుంటుంది అంటే కనుక భగవత్ స్మరణలోనే ఉంటుందండి. ఆ నిజమైన సుఖము ఏదైతే ఉందో అదే అర్థవంతము అంటూ ఉన్నారు. నిజమైన ఆనందము భగవద్ అనుభూతిలో, భగవత్ స్మరణలో ఉంటుంది. మనం ఎంత చెప్పుకున్నాం, ఇది మాస్టర్ ఇప్పుడు ఇది చాలాసార్లు చెప్పారండి ఈ మాట. ఇదే పరమధర్మము అని అంటూ ఉన్నారు. కావలసిన ఆహారాదులు అప్రయత్నముగా పోషణ కొరకు స్వీకరింపబడును. దానికి కావలసిన ఆహారాదులు అప్రయత్నంగా పోషణ కొరకు స్వీకరింపబడతాయండి. అంటే ఆహారము ఏదో ఇది రుచి బాగుంది, తినకూడని పదార్థం తింటూ ఉంటాం ఒక్కొక్కసారి, ఏదో రుచి కోసమో ఇంకో దేనికోసమో. నిజానికి అది శరీరంకి అవసరం ఉండదు, కానీ మనస్సు ఏం చేస్తుంది, తినమని చెబుతుంటుంది, తింటుంటుంది. మనస్సు స్వీకరిస్తుంది, తీసుకో అని చెప్తుంది, ఇంద్రియాల ద్వారా తీసుకుంటుంటుంది మనస్సు. రుచుల కొరకు స్వీకరింపబడవు. రుచులు కూడా పోషణకే దోహదము కలిగించినవై అనుభవింపబడను. రుచులపై కోరిక ఉండదు. రుచులు వలదని కోరుటకు కూడా వానిపై మనస్సు నిలువదు. మనస్సు సహాయమున ఆహారాదులను దేహము స్వీకరించుడే గాని మనస్సు స్వీకరింపదు. ఇవన్నీ ఎప్పుడు మనకి కృష్ణస్మరణ, కృష్ణధ్యానము చక్కగా పట్టినప్పుడు, వాటి యందు మనము ఉన్నప్పుడు. కనుక మోక్షస్థితిలో ధర్మము భగవంతుని ఆశ్రయించి ఉండును. వస్తువులను ఆశ్రయించిన ధర్మములుండవు. ధర్మమును ఆశ్రయించి అర్థములుండును. చేయుచున్న పనులకు ఫలితము అను దృష్టి ఉండదు. లోకమున ఈ స్థితి అబ్బని వారు ఏ పని చేసినను ఏదో ఫలితమునుద్దేశించి చేయుదురు. వారికి ఫలితము ప్రసిద్ధి విషయము. ఇది మోక్షార్థికి నిరర్థకము. ఏదో ఫలితాన్ని ఆశించి చేయటం అనేటువంటిది ఇది ఉంటుంది కొంతమందికి, ఈ స్థితి అబ్బని వాళ్ళకి అని అంటూ ఉన్నారండి. ఇది మోక్షార్థికి నిరర్థకంట. ఈ ఫలితం అనేటువంటిది మోక్షార్థికి అక్కర్లేటండి, మోక్షం కావాల్సిన వాళ్ళకి అక్కర్లేట. సకల వస్తువుల ధర్మములు ప్రకృతి యందు పుట్టి భగవంతుని యందు లీనమగుచున్నవి. ధర్మములన్నీ ఎవని యందు లీనమగుచున్నవో అతడు పరమధర్మస్వరూపుడు. వానిని తత్వమని కూడా అందురు. తనకన్నా వేరుగా చూడబడుచున్న ప్రపంచమున కూడా ఉన్నది తత్వమే. కనుక తెలిసిన వానికి తానని అది అని రెండు లేవు, ఒక్కటియే అనుభవింపబడును. దీనిని ఉపనిషత్తులలో బ్రహ్మము అందురు.
శాస్త్రజ్ఞులు పరమాత్మ అందురు, భక్తులు భగవంతుడు అందురు. కనుక తెలిసిన వానికి తానని అది అని రెండు లేవుటండి, ఒక్కటియే అనుభవింపబడినట్ట. దీన్నే ఉపనిషత్తుల్లో ఏమో బ్రహ్మం అంటారటండి. మూడిటికి తేడా చూడండి, పదాలు మూడిటికి. ఉపనిషత్తుల్లో దీన్నే బ్రహ్మము అని చెప్పారు, శాస్త్రజ్ఞులేమో పరమాత్మ అన్నారు, భక్తులేమో భగవంతుడు అని అంటూ ఉన్నారు. వేదాంతములనగా ఉపనిషద్వాక్యములు, వాని వలన వైరాగ్యము కలుగును. ఇది భక్తితో భేదము లేక అనుభవింపబడును. దీనిని కొందరు తమ శరీరమునందే దర్శించి ధ్యాన మార్గమున పరమాత్మను అనుభవింతురు. భక్తి అలవడుటకు భగవంతుని ధర్మము ఆచరింపవలెను. ఇది ఇతరులను లెక్క చేయని వారికి దక్కదు కనుక వర్ణాశ్రమముల స్వరూపమున అనుష్ఠింపబడును. ఈ భక్తి అనేటువంటిది ఎట్లా అనుష్ఠింపబడుతుంది? అనుష్ఠింపబడటం అంటే ఆచరణలోకి తెచ్చుకోవటం అండి. ఎట్లా అంటే కనుక వర్ణాశ్రమముల రూపంలో అట. దీనికి విధేయత చూపటం వలన ఇతరులకు సంతోషము కలుగును. వర్ణాశ్రమముల రూపము అంటే ఏంటండి? ఎవరు చేయవలసిన పని వాళ్ళకున్నది. ఎవరికి తగ్గ ఆ టాలెంట్కి, మనిషికి ఒక్కొక్క టాలెంటు స్వభావము ఉంటుంది కనుక దానికి తగ్గ పనిని అతను ఎంచుకొని ఆ పనిని చేస్తూ తద్వారా సమాజ రూపంలో ఉన్నటువంటి ఇతర జీవుల రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అర్చన చేయటం, ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్వహించటం అంటే. దీనికి విధేయత చూపటం వలన ఇతరులకు సంతోషము కలుగును, వారి రూపముననున్న దేవుడు సంతోషించును. ఎవరితో ఏ సంబంధము కలిగినను అందేక చిత్తమున గోవిందుని దర్శింపవలెను. కనుక మనం ఒక పని చేసుకుంటూ ఉంటాం, ఏదో ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. అప్పుడు అనేక మందితో అనేక సంబంధాలు కలిగి ఉంటాం. ఎవరితో ఏ సంబంధము కలిగినను అందేక చిత్తమున గోవిందుని దర్శింపవలెను. వాళ్ళు ఎట్లా అయినా ఏ సంబంధమైనా కలిగి ఉండండి. పై ఆఫీసర్ ఉంటాడు, కింద ఆఫీసర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, టీచర్లు అయితే స్టూడెంట్ ఉంటాడు, ఆ పైన ప్రిన్సిపాల్ ఉంటాడు, రకరకాల సంబంధాలు. ఇంట్లోనే మనము తల్లిదండ్రులేమో వాడిని కొడుకు అంటారు, పిల్లలేమో వాడిని తండ్రి గారు నాన్నగారు అంటారు, భార్య ఏమో భర్త గారు అంటుంది. కనుక అనేక రకాల సంబంధాలు కలిగి ఉన్నాం. ఎవరితో ఏ సంబంధం కలిగి ఉన్నా ఆ ప్రతి వాళ్ళలో మనం గోవిందుణ్ణి దర్శింపవలెను. ఎవరు సంభాషించుచున్నను గోవిందుని వినవలెను. ఎవరు మాట్లాడుతూ ఉన్నా కూడా గోవిందుడు భగవంతుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం వినాలి. దేనిని వర్ణించుచున్నను గోవిందుని వర్ణింపవలెను. మరి అంతటా నిండి ఉన్నవాడు గోవిందుడే కదా, అందువల్ల దేన్ని వర్ణిస్తున్నా భగవంతుడిని వర్ణిస్తున్నట్టే అని ఈ రకంగా మనకి భక్తి సాధన విధానము అనేటువంటి అంశాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారండి. సూత మహర్షి సౌనకాది మునులకు చెబుతూ ఉన్నాడు అని తెలియచేస్తూ రేపటి రోజున మనము చక్రాయుధ ధ్యానము అనేటువంటి అంశాన్ని చెప్పుకుందామండి అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.